హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. సో, ప్రాబబిలిటీ కాన్సెప్ట్‌లో మనము ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తూ వస్తున్నాం గదా! అందులో భాగంగా ఇది ఫోర్త్ వీడియో. ఈ వీడియోలో ఇంకొక 2 ప్రాబ్లమ్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేద్దాం. రైట్. క్వెషన్ చూడండి. ఫస్ట్ క్వెషన్, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ 2 రెడ్ బాల్స్ ఇన్ సక్సెషన్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ సక్సెషన్ అంటున్నాడు. అంటే ఒక బాల్ తర్వాత ఒకటి తీస్తున్నాం. ఓకే. ఫ్రమ్ ఎ బ్యాగ్ కంటైనింగ్ 4 రెడ్ అండ్ 5 బ్లాక్ బాల్స్. వెన్ ద బాల్ డ్రాన్ ఈస్ ఫస్ట్ క్వెషన్ వచ్చేసి రీప్లేస్డ్, సెకండ్ క్వెషన్ వచ్చేసి నాట్ రీప్లేస్డ్. సో, ఇలాంటి మోడల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బాల్స్ 2 తీస్తున్నాం. కానీ 2 ఒకేసారి తీస్తున్నామా? లేదు. 2 ఒకేసారి తీయట్లేదు. ఓకే. సో, ఇదేంటంటే కాన్సెప్ట్ ఇండిపెండెంట్, డిపెండెంట్ ఈవెంట్స్ మీద ఒక ప్రాబ్లమ్ అనమాట. ప్రాక్టికల్ ప్రాబ్లమ్ ఇది. ఓకే. సో, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఏంటి? విత్ రీప్లేస్‌మెంట్. ఒకవేళ బాల్ తీసింది అంటే ఫస్ట్ టైమ్ బాల్ తీస్తాం గదా! సో, ఆ బాల్‌ని మళ్ళీ బ్యాగ్‌లోకి రీప్లేస్ చేస్తే విత్ రీప్లేస్‌మెంట్ అంటాం. ఓకేనా? సో, మళ్ళీ బాల్‌ని బ్యాగ్‌లోకి రీప్లేస్ చేస్తే అదేమైపోతది? ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయిపోతాయి. 2 ఈవెంట్స్ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇది 2 ఈవెంట్స్‌తో సమానం. అంటే ఏ అనేది ఫస్ట్ టైమ్ బాల్ తీయడము, బి అనేది సెకండ్ టైమ్ బాల్ తీయడము. సో, ఆ 2 ఈవెంట్స్ అనేవి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయిపోతాయి. ఎప్పుడు? రీప్లేస్ చేస్తే. అదే రీప్లేస్ చెయ్యకుంటే అంటే వితౌట్ రీప్లేస్‌మెంట్ గనక చేస్తే అది డిపెండెంట్ ఈవెంట్స్ అయిపోతాయి. అది డిపెండెంట్ ఈవెంట్స్ అయిపోతాయి. అర్థమవుతుందా? సో, డిపెండెంట్ ఈవెంట్స్ అయిపోతాయి. సో, డిపెండెంట్ ఈవెంట్స్ ఎప్పుడు కూడా రెడ్యూస్డ్ శాంపుల్ స్పేస్‌తో మనం ప్రాబబిలిటీ కనుక్కుంటాం. రెడ్యూస్డ్ శాంపుల్ స్పేస్‌తో మనం ప్రాబబిలిటీ కనుక్కుంటాం. సో, ఇది థియరిటికల్‌గా మనం నేర్చుకుంది. ఇప్పుడు ప్రాక్టికల్‌గా చూద్దాం. సో, బ్యాగ్‌లో ఏమున్నాయి? 4 రెడ్ బాల్స్ ప్లస్ 5 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. ఓకే. రైట్. సో, బ్యాగ్‌లో ఇది ఉంది. ఓకే. సో, లెట్ ఓకే. ఫస్ట్ క్వెషన్ సాల్వ్ చేద్దాం. లెట్ ఏ బి ద ఈవెంట్ ఆఫ్ డ్రాయింగ్ 2 బాల్స్ ఇన్ సక్సెషన్. డ్రాయింగ్ 2 బాల్స్ ఇన్ సక్సెషన్. ఓకే. ఒకదాని తర్వాత ఒకటి విత్ రీప్లేస్‌మెంట్. విత్ రీప్లేస్‌మెంట్. ఓకే. రీప్లేస్‌మెంట్‌తో మనం బాల్‌ని డ్రా చేస్తున్నాం అనుకోండి. ఓకే. సో, క్వెషన్ ఏమడుగుతున్నాడు? వాట్ ఈస్ ద ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ 2 రెడ్ బాల్స్ అంటున్నాడు. 2 రెడ్ బాల్స్. ఓకే. 2 కూడా రెడ్ బాల్సే. 4 రెడ్, 5 బ్లాక్ ఉన్నాయి మనకు. 4 రెడ్, 5 బ్లాక్ ఉన్నాయి బ్యాగ్‌లో. ఓకే. సో, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఏమైతది? ఫస్ట్ టైమ్ ఏం తీయాలి? రెడ్ బాల్ తీయాలి. రెడ్ బాల్ తీయడానికి ప్రాబబిలిటీ ఎంత? 4 రెడ్ బాల్స్ ఉన్నాయి. 4 నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలంటే 4C1 అంటే 4 డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ బాల్స్ ఎన్నున్నాయి? 9 కాబట్టి 4/9 ఇంటూ ఓకే. ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఎప్పుడు కూడా మనం పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి గదా! కాబట్టి 4/9 ఇంటూ మళ్ళీ సెకండ్ టైమ్ మళ్ళీ తీసిన బాల్ ఏదైతే ఉందో మళ్ళీ రీప్లేస్ చేస్తున్నాం. మళ్ళీ రీప్లేస్ చేసినప్పుడు మనకు టోటల్ నంబర్ ఆఫ్ బాల్స్ మారవు గదా! అవునా గదా! సో, ఇక్కడ శాంపుల్ స్పేస్ అనేది అంటే డినామినేటర్‌లో ఉంది గదా! ఎన్/ఎస్ అనేది కాన్స్టెంట్‌గా ఉంటుందనమాట. దేంట్లో? ఇండిపెండెంట్ ఈవెంట్స్‌లో ఎన్/ఎస్ అనేది కాన్స్టెంట్‌గా ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది. ఓకే. చాలామంది థియరిటికల్‌గా నేర్చుకుంటారు. కానీ ప్రాక్టికల్‌గా వచ్చినప్పుడే ప్రాబ్లమ్ వస్తుంది. ఓకే. ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్పుడే ప్రాబ్లమ్ వస్తుంది. సో, అలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు మన సబ్‌స్క్రైబర్స్ అనేది ఫేస్ చేయకూడదు. ఓకేనా? రైట్. చెప్పండి. ఇప్పుడేమైతది? మళ్ళీ 4/9 అవునా గదా! మళ్ళీ 4/9 రైట్? సో, ఎందుకంటే బాల్‌ని రీప్లేస్ చేసినాం కాబట్టి మళ్ళీ మనకు 4 రెడ్, 5 బాల్సే ఉంటాయి కాబట్టి 4/9 ఇంటూ 4/9 అంటే 16/81 ఇది ఆన్సర్. సెకండ్ క్వెషన్ చూద్దాం. సో, నౌ బి ఈస్ ద ఈవెంట్ ఆఫ్ డ్రాయింగ్ 2 బాల్స్ ఇన్ సక్సెషన్. డ్రాయింగ్ 2 బాల్స్ ఇన్ సక్సెషన్. ఓకే. వితౌట్ రీప్లేస్‌మెంట్ ఈసారి. వితౌట్ రీప్లేస్‌మెంట్. ఓకే. ఆ! సో, ఇప్పుడు చెప్పండి వాట్ విల్ బి ద ప్రాబబిలిటీ? ఫస్ట్ ఈవెంట్ ఎప్పుడు గూడా మారదు. అవునా గదా! ఎందుకంటే మనకు ఫస్ట్‌లో ఏమున్నాయి? 4 రెడ్, 5 బాల్సే ఉన్నాయి. 4 రెడ్, 5 బ్లాక్ బాల్సే ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఒక బాల్ తీయడానికి 4/9 అవునా? ఎందుకంటే టోటల్‌గా 9 బాల్స్ ఉన్నాయి. మనకు 4 రెడ్ బాల్స్ ఉన్నాయి. కాబట్టి 4లోంచి ఒకటి తీస్తాం కాబట్టి 4C1 బై టోటల్ నంబర్ ఆఫ్ బాల్స్ 9C1 ఇంటూ ఈసారి ఒక బాల్ ఆల్రెడీ తీసింది రీప్లేస్ చేయట్లేదు. కాబట్టి అప్పుడు మనకేమైపోతది? 3 రెడ్ బాల్స్ ప్లస్ 5 బ్లాక్ బాల్స్ మాత్రమే ఉంటది. అంటే ఈసారి శాంపుల్ స్పేస్ ఎంతుంది 8. దీన్నే మనం ఏమంటున్నామంటే రెడ్యూస్డ్ శాంపుల్ స్పేస్ అంటున్నాం. రెడ్యూస్డ్ శాంపుల్ స్పేస్.
అర్థమవుతుందా అందరికి? రెడ్యూస్డ్ శాంపుల్ స్పేస్ అని ఎందుకంటామంటే, మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి శాంపుల్ స్పేస్ చూడండి. మారిపోతుందా? తగ్గుతుందా లేదా? రెడ్యూస్డ్ శాంపుల్ స్పేస్ అంటాం అందుకే. ఓకే. ఇప్పుడు ఎన్ని బాల్స్ ఉన్నాయి? 3 బాల్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 3 వస్తుంది. సో, వాట్ విల్ బి ద ఆన్సర్? 3 వన్సా, 3 త్రీసా, 4 వన్సా, 4 టూసా కాబట్టి మనకు ఆన్సర్ 1/6 వచ్చేస్తుంది. ఓకే. సో, ఇది పి ఆఫ్ బి. సారీ. ఇది పి ఆఫ్ బి. ఓకేనా? సో, ఇది పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 1/6 వచ్చేస్తుంది. దట్ ఈస్ ద ఆన్సర్. అర్థమైందా ఇప్పుడు? విత్ రీప్లేస్‌మెంట్, వితౌట్ రీప్లేస్‌మెంట్ అంటే ఇండిపెండెంట్ ఈవెంట్స్, డిపెండెంట్ ఈవెంట్స్ మీద క్వెషన్ అనమాట. అండ్ ఆ క్వెషన్‌ని ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? రైట్. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వెషన్. సో, బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వెషన్ ఎ స్మాల్ రిక్వెస్ట్. మీకు గనక కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే. రైట్. సెకండ్ క్వెషన్ చూడండి. 2 ఏరోప్లేన్స్ బాంబ్ ఎ టార్గెట్ ఇన్ సక్సెషన్. ఇక్కడ కూడా ఇన్ సక్సెషన్ అంటున్నాను. అంటే ఒక ప్లేన్ తర్వాత ఇంకొక ప్లేన్ బాంబ్ వేస్తుందన్నమాట టార్గెట్ మీద. ఓకేనా? ఇన్ సక్సెషన్ అంటే ఆల్వేస్ రిమెంబర్ ఒకదాని తర్వాత ఒకటి. ఓకే. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈచ్ స్కోరింగ్ ఎ హిట్ ఈస్ 0.3 అండ్ 0.2 రెస్పెక్టివ్‌లీ. ఓకే. ద సెకండ్ విల్ బాంబ్ ఓన్లీ ఇఫ్ ద ఫస్ట్ మిసెస్ ద టార్గెట్. ఇంక అది మనకు తెలిసిందే. ఇన్ సక్సెషన్ అంటేనే అది. అవునా గదా! ఇన్ సక్సెషన్ అంటేనే అర్థం అది. ఓకే. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ద టార్గెట్ ఈస్ హిట్ బోత్ ఫెయిల్స్ టు స్కోర్ హిట్స్ అంటున్నాడు. ఓకే. ఇక్కడ మనము, మనము ఆహ్, ఛాన్సెస్ ఇస్తున్నాం. ఏది? ఏ ఫస్ట్ ఈవెంట్ ఏ తీసుకుందాం. ఏమని? ఫస్ట్ ప్లేన్, ఫస్ట్ ప్లేన్ హిట్టింగ్ ద టార్గెట్ అనుకుందాం. ఫస్ట్ ప్లేన్ హిట్టింగ్ ద టార్గెట్. ఆ ప్రాబబిలిటీ ఎంత ఇచ్చినాడు? చెప్పండి. ఆ ప్రాబబిలిటీ ఎంత ఇచ్చినాడు? ఫస్ట్ ప్లేన్ హిట్టింగ్ ద టార్గెట్ పి ఆఫ్ ఏ 0.3 ఇచ్చినాడు. పి ఆఫ్ ఏ గనక 0.3 ఇస్తే పి ఆఫ్ ఏ బార్ ఏమైపోతది? పి ఆఫ్ ఏ బార్ 1 మైనస్ 0.3 అవునా గదా! 1 మైనస్ పి ఆఫ్ ఏ విచ్ ఈస్ ఈక్వల్ టు 0.7. ఈ ప్రాబబిలిటీ ఏంటి? ఫస్ట్ ప్లేన్ హిట్ చేయకపోవడానికి ప్రాబబిలిటీ అన్నమాట. ఏ బార్ అంటే అర్థమైంది. ఏ అంటేనేమో ప్లేన్ హిట్టింగ్ ద టార్గెట్. ఫస్ట్ ప్లేన్ ఆఫ్‌కోర్స్. ఓకే. ఫస్ట్ ప్లేన్ హిట్టింగ్ ద టార్గెట్. అప్పుడు పి ఆఫ్ ఏ బార్ ఏమవుతది? ఫస్ట్ ప్లేన్ నాట్ హిట్టింగ్ ద టార్గెట్ అయిపోతది. ఓకేనా? అలాగే సెకండ్ ప్లేన్ హిట్టింగ్ ద టార్గెట్ అనే ఈవెంట్‌ని బి అనుకుందాం. సో, లెట్ బి బి ద ఈవెంట్ ఆఫ్ సెకండ్ ప్లేన్ హిట్టింగ్ ద టార్గెట్. సెకండ్ ప్లేన్ హిట్టింగ్ ద టార్గెట్. సో, సెకండ్ ప్లేన్ హిట్ చేసే ప్రాబబిలిటీని మనము ఆహ్, ఆ ఈవెంట్‌ని మనం బి అనుకుందాం. హిట్టింగ్ ద టార్గెట్. అప్పుడు ఆ ప్రాబబిలిటీ ఏమిచ్చినాడు పి ఆఫ్ బి ఏమిచ్చినాడు మనకు చూడండి. పి ఆఫ్ బి ఎంతిచ్చినాడు? 0.2 ఇచ్చినాడు. అవునా? సో, సెకండ్ ప్లేన్ హిట్టింగ్ ద టార్గెట్ 0.2 ఇచ్చినాడు. అప్పుడు పి ఆఫ్ బి బార్ ఏమైతది? 1 మైనస్ 0.2. 1 మైనస్ 0.2 అంటే 0.8. అంటే ఈ ప్రాబబిలిటీ ఏంటి? సెకండ్ ప్లేన్ టార్గెట్‌ని హిట్ చేయకపోవడానికి ప్రాబబిలిటీ ఇది. ఓకేనా? రైట్? సో, ఇప్పుడు ఫస్ట్ క్వెషన్ చూద్దాం. లెట్ సి బి ద ఈవెంట్. లెట్ సి బి ద ఈవెంట్ ఏమని ఇచ్చినాడు ఆ ఈవెంట్? టార్గెట్ ఈస్ హిట్. లెట్ సి బి ద ఈవెంట్ టార్గెట్ ఈస్ హిట్. ఓకే. టార్గెట్ హిట్ అవ్వడానికి ఆ ఈవెంట్‌ని సి అనుకుందాం. అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ సి ఎలా కాలిక్యులేట్ చేస్తాం చెప్పండి? సో, ఫస్ట్ ఎవరు టార్గెట్ చేస్తారు? ఏ. అవునా? బికాజ్ ఏ అనేది ఫస్ట్ ప్లేన్ అనుకున్నాం కాబట్టి ఏ టార్గెట్ చేస్తది. సో, ఏ టార్గెట్ చేసినప్పుడు ఏ హిట్ చేసేసిందనుకోండి. ఏ హిట్ చేస్తే ఇంక అయిపోయింది. టార్గెట్ ఈస్ హిట్. అవునా గదా! సో, ఏ హిట్ జేస్తే మనకు ప్లేన్ టార్గెట్ ఈస్ హిట్ అయిపోయింది. ఇంకా కథ ముగిసిపోయింది. అంతేనా గదా! ఒకవేళ గనక ఏ మిస్ అయింది. ఏ మిస్ అవ్వడము అంటే ఏంది? పి ఆఫ్ ఏ బార్. ఏ మిస్ అయితే అప్పుడు ఎవరు టార్గెట్ జేస్తారు? బి టార్గెట్ జేస్తారు. సో, బి బాంబ్‌ని హిట్ చేయాలి. ఎందుకంటే మన ప్రాబబిలిటీ కనుక్కునేది దేనికి? టార్గెట్ హిట్ అవ్వడానికి ప్రాబబిలిటీ కనుక్కుంటున్నాం. ఫస్ట్‌లోనే ఏ హిట్ చేయొచ్చు. సెకండ్ బికి ఎప్పుడు ఛాన్స్ వస్తది? ఏ మిస్ చేసినప్పుడు మాత్రమే. అంటే పి ఆఫ్ ఏ బార్. ఇది ఒక ఈవెంట్, ఇదొక ఈవెంట్. రెండిటిని కలపాలన్నమాట. అర్థమవుతుందా? రైట్. ఇదొక కేస్ అనుకోండి. నాట్ ఈవెంట్. ఇదొక కేస్, అదొక కేస్. సో, రెండిటిని కలపాలి. ఓకే. కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్? పి ఆఫ్ ఏ ఎంత ఇచ్చినాడు మనకు? పి ఆఫ్ ఏ 0.3 గదా! 0.3 ప్లస్ 0.7 ఇంటూ 0.2. 0.2 సో, ఎంత? 0.3 ప్లస్ 0. ఇదెంత? 14 అవునా గదా! సో, ఎంత? 0.44 దట్ ఈస్ ద ఆన్సర్.
దిస్ ఈస్ ద ప్రాబబిలిటీ అంటే 44% అనుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ ఏమంటున్నాడు మనకు చూడండి. సెకండ్ క్వెషన్ ఏమంటున్నాడు? టార్గెట్ ఈస్ నాట్ హిట్ బోత్ ఫెయిల్స్ టు స్కోర్ ద హిట్స్. బోత్ ఫెయిల్ టు స్కోర్ ద హిట్స్. లెట్ డి బి ద ఈవెంట్. డి బి ద ఈవెంట్ బోత్ ఫెయిలింగ్ టు స్కోర్ ద హిట్. టు హిట్ ద టార్గెట్ అనుకుందాం. టు హిట్ ద టార్గెట్. ఓకే. సో, 2 టార్గెట్‌ని మిస్ అయిపోవాలింక. అంటే టార్గెట్ అసలు టచ్ కాకూడదు. అంటే బాంబ్ చేసిన ఏరోప్లేన్స్ నుంచి వచ్చిన బాంబ్స్ టార్గెట్‌ని హిట్ అవ్వకూడదు అంటున్నాడు. అప్పుడు పి ఆఫ్ డి ఏమైపోతది? ఏ ప్లేన్ హిట్ చేయకూడదు. డి ప్లేన్ గూడా హిట్ చేయకూడదు. కాబట్టి పి ఆఫ్ ఏ బార్ ఇంటూ పి ఆఫ్ బి బార్ అయిపోతది. సో, ఏ ప్లేన్ హిట్ చేయలేదు. బి ప్లేన్ గూడా హిట్ చేయలేదు. ఒకటే కేస్ అనమాట ఇంకా. మనకు 2 కేసులు గూడా రావు. ఎందుకు? ఇక్కడ 2 హిట్ చేయకూడదు కాబట్టి పి ఆఫ్ ఏ బార్ ఇంటూ పి ఆఫ్ బి బార్. కాబట్టి పి ఆఫ్ ఏ బార్ ఎంత? 0.7. పి ఆఫ్ బి బార్ ఎంత? 0.8. సో, 0.56 అవునా గదా! సో, హిట్ చేయకపోవడానికి 0.56, హిట్ అవ్వడానికి 0.44 2 కలిపితే మనకు 1 అవునా గదా! రైట్? ఇట్లా గూడా జేయొచ్చు మనం. పి ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ సి. ఎందుకంటే బోత్ ఫెయిలింగ్ టు హిట్ ద టార్గెట్ అంటే టార్గెట్ హిట్ చేయకూడదు. టార్గెట్ చేయకూడదంటే 1 మైనస్ నాట్ హిట్టింగ్ ద టార్గెట్ గదా! సో, టార్గెట్‌ని హిట్ చేయకూడదంటే 1 మైనస్ హిట్టింగ్ ద టార్గెట్. కాబట్టి 1 మైనస్ 0.44 అన్నా గూడా మీకు 0.56 వస్తుంది. లేదా ఈ విధంగా నేర్చుకోండి. ఓకేనా? సో, ఐ హోప్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన ఈ 2 క్వెషన్స్ కూడా మీకు క్లియర్‌గా అర్థమైనయి అనుకుంటున్నాను. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇవి సక్సెషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఈ 2 కూడా సక్సెషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్. 2 పనులు మనం అంటే 2 ఈవెంట్స్ ఒకేసారి జరగట్లేదు. ఒకదాని తర్వాత ఒక ఈవెంట్ జరుగుతుంటే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ ఈవెంట్స్. ఓకేనా? రైట్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.